DLTV న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాలు అన్ని బోగస్. అలాంటి వాటికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. సిపై నారాయణ డిమాండ్. ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం చేసుకున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మదనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత షాజహాన్ బాషా 9వ వార్డు అభ్యర్థి మీనా కుమారి. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజంపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి. ప్రపంచ దేశాలకు భారతీయ వ్యవసాయం ఆదర్శం. అలాంటి వ్యవసాయంపై కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందే అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మదనపల్లి అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా పంచాయతీ నుంచి మున్సిపల్ ఎన్నికల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి నుంచి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తుండగా మార్గం మధ్యలో మదనపల్లికి చేరుకున్న జాతీయ కార్యదర్శిగా స్థానిక సిపిఐ నాయకులు రెడ్ సెల్యూట్ ద్వారా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో క్యాండిల్ ద్వారా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు పలికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రాత్రి నిరసన తెలిపి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిఎల్ నరసింహులు, కృష్ణప్ప, సాంబశివ, మురళి, వీరభాస్కర్, రాజ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ కాపాడుకుందాం అన్నం పెట్టే అన్నదాతను, కాపాడుకుందాం అన్నం పెట్టే అన్నదాతను, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను, రద్దు చేయాలి జీవో నెంబర్ 22ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 22ను, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. పార్టీ ప్రజా సంఘాల నాయకులకు సిపిఐ మదనపల్లి పట్టణ సమితి నుండి విప్లవ వందనాలు, లాల్ సలాం తెలియజేస్తూ రైతాంగ మూవ్మెంట్ గురించి, రైతులు దాదాపు 100 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటం గురించి నారాయణ సార్ గారు వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ కనెక్షన్కు 78వ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి కాంగ్రెస్ నారాయణ సార్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ కృష్ణప్ప గారు, మీరు ఫస్ట్ కింద రండి, నాకు అది అయిపోతుంది. రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను, రద్దు చేయాలి వ్యవసాయ నల్ల చట్టాలను, రద్దు చేయాలి రైతు వ్యతిరేక. పోతే ఆ అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేకుండా పోతే దాన్ని రోటాకి ఓటేస్తారు. దాన్ని బట్టి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్కడున్నా పోలింగ్ జరగాల్సింది. ఆ పోలింగ్లో అభ్యర్థికి ఇష్టమైతే అభ్యర్థికి ఓటేస్తారు, అభ్యర్థి ఇష్టమైతే నోటాకి ఓటేస్తారు. అందువల్ల ఏకగ్రీవం అనేది బోగస్. ఏకగ్రీవం రాజ్యాంగం చెల్లదు. నోటాకి పెట్టిన తర్వాత దానికి న్యాయం జరగదు. అందుకని నేను డిమాండ్ చేసేటంటే ఇక్కడ జరిగినటువంటి ఏకగ్రీవ ఎన్నికలు కూడా అది బోగస్. అది మళ్ళా ఎన్నికలు పెట్టి నోటా కూడా పెడితే దాన్ని బట్టి ఓట్లు మొత్తం అభ్యర్థి చేసుకుని వేసుకొని నోటా కోసం ఏమైంది. అది నోటానికి అంత లేకుండా కరెక్ట్ కాదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశాలను ఉల్లంఘించడమే. దీనిపై అవసరం అయితే మేము సుప్రీంకోర్టు కాంగ్రెస్ ఈ సమావేశానికి అన్ఎక్స్పెక్టెడ్గా కదిలి ప్రోగ్రాం ఉన్న సారు చిన్న కార్యక్రమం ఉండడం వల్ల ఇక్కడ రావడం, మేము అడగతానే
టౌన్ పార్టీని సార్ని అడగతానే ఈ కార్యక్రమానికి హాజరైనడానికి సిపిఐ మదనపల్లి పట్టణ సమితి నుండి కామ్రేడ్ నారాయణ సార్ గారికి మరొకసారి విప్లవ వందనాలు, రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంకొక ముగిస్తున్నాం. కామ్రేడ్ ఈ వైఎస్ఆర్ పార్టీ తెలిసింది తెలిసిన అహంభావంగా విశ్లేషిస్తాను. ఓటు ఎందుకు ఇచ్చారు? 5 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో నాయకులు ఎన్నుకోబడ్డారు. అక్కడి నుంచి వచ్చిన నాయకులు దేశానికి ఉపయోగపడతారు. ఆ ఓటు హక్కుని కూడా వినియోగించుకునే వీలు లేకుండా ప్రాథమిక హక్కుల్ని హరించేస్తారు. ఇది ఒక విధంగా ఫండమెంటల్ రైట్ అంతే. రెండోది ఏంటంటే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ప్రమాణం చేస్తారు కదా, ఇంటికి బియ్యం వస్తారు కదా, మరి అంతప్పుడు జనం ఓట్లు మీకే వేస్తాయి కదా. ఎందుకు బలవంతం చేసి ఏకీకరణ చేసుకుంటున్నారు? అంటే ఏకీకరణ చేసుకోవడానికి అర్థం మీరు ఓడిపోతారు కాబట్టి, భయపడతారు కాబట్టి ఏకీకరణ చేసుకుంటారు. ఫ్రీగా జరగ పెట్టండి ఎలక్షన్స్, మీరే గెలుస్తారు, గెలుచుకోండి. ఇప్పుడు నోటా ఒకటి పెట్టారు. నోటా అనేది రాజ్యాంగం ఎన్నికల కమిషన్ ఒక అంశం. అది ఒకే అభ్యర్థి పోటీ చేసేస్తే ఏం అభ్యర్థి లేకపోయినా నోటా పెట్టారు కాబట్టి పోలింగ్ జరగాలి. పోలింగ్ జరిగి ఇచ్చినట్టు నో అని చెప్తారు. ఇస్తుంటే వేస్తాం పెట్టారు తప్పేముంది. కాబట్టి నోటాకు అర్థం లేకుండా చేస్తాం. నా ఉద్దేశం అంటే మేము కూడా అవసరమైతే ఎన్నికల కమిషన్ పోలితే సుప్రీంకోర్టుకు పోవాలని చూస్తున్నాం. ఇది ఎందుకంటే నోటా ఇచ్చిన తర్వాత పోలింగ్ జరిగితే కదా నోటాకి ఓటేసేది. పోలింగ్ జరిగి కట్టేస్తారు. అటువంటిప్పుడు ఈ నోటాన్ని తీసుకురాయండి. నోటాన్ని పెట్టారంటే మాత్రం ఏకగ్రీవమైనా సరే పోలింగ్ జరగాల్సిందే. దానికి అనుకూలంగా వేస్తారు, వ్యతిరేకంగా వేస్తారు. ఈ పద్ధతిలో ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. ఈ మొత్తం ఈ ఏకగ్రీవాన్ని మొత్తం కూడా బోగస్. ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ముందు పరిష్కారం కావాలంటే ఈ ఏకగ్రీవాన్ని కూడా మళ్ళా పోలింగ్ జరిగి ఒకే అభ్యర్థినే పర్వాలేదు పోలింగ్ జరగాలి. ఆ ఓటు నోటాకి క్యాండిడేట్కి దేశం వేసుకునేది. ఆ ప్రకారం ప్రయత్నాన్ని కోరుతున్నాను. ఈ దౌర్జన్య కాండని వ్యక్తం భవిష్యత్తులో ఈ దౌర్జన్య కాండ కొనసాగిస్తారు. పోతే ఆ అభ్యర్థి వాళ్ళకి ఇష్టం లేకుండా పోతే దాన్ని నోటాకి ఓటేస్తారు. దాన్ని బట్టి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్కడున్నా పోలింగ్ జరగాల్సిందే. ఆ పోలింగ్లో అభ్యర్థికి ఇష్టమైతే అభ్యర్థికి ఓటేస్తారు, అభ్యర్థి ఇష్టమైతే నోటాకి ఓటేస్తారు. అందువల్ల ఏకగ్రీవం అనేది బోగస్. ఏకగ్రీవం రాజ్యాంగం చెల్లదు. నోటాకి పెట్టిన తర్వాత దానికి న్యాయం జరగదు. అందుకని నేను డిమాండ్ చేసేటంటే ఇక్కడ జరిగినటువంటి ఏకగ్రీవ ఎన్నికలు కూడా అది బోగస్. అది మళ్ళా ఎన్నికలు పెట్టి నోటా కూడా పెడితే దాన్ని బట్టి ఓట్లు మొత్తం అభ్యర్థి చేసుకుని వేసుకొని నోటా కోసం ఏమైంది. అది నోటానికి అర్థం లేకుండా రైట్ కాదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశాలను ఉల్లంఘించడమే. దీనిపై అవసరం అయితే మేము సుప్రీంకోర్టు మదనపల్లి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘానికి నేను హృదయపూర్వకంగా దాదాపు 78 రోజులుగా అటు ఢిల్లీలో జరిగేటువంటి రైతు ఉద్యమానికి సంఘీభావంగా ప్రతిరోజు ఈ అంబేద్కర్ స్టాట్యూకి వచ్చే ఈ ప్రభుత్వాలను వ్యవస్థ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి ఢిల్లీలో జరిగేటువంటి రైతు ఉద్యమానికి సంఘీభావంగా మదనపల్లి నుంచి ప్రకటించినది అసలు ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా ఇది కేవలం ఏదో ఢిల్లీలో ఉన్న ఆ సమస్య, పంజాబ్ సమస్య, లేకపోతే ఉత్తరప్రదేశ్ హర్యానా సమస్య అంటున్నారు. అది కాదు. వాస్తవానికి హర్యానా సమస్య కాదు, ఇది దేశవ్యాప్త సమస్య. రైతులందరూ ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ వస్తున్న ఉద్యమం దేశంతో సంఘీభావం ప్రకటనలు ఉన్నాయి. లేకపోతే చేయదు కదా. భవిష్యత్తులో దేశవ్యాప్త ఉద్యోగం మారిపోవాలి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ 3 చట్టాలను కానీ అమలు చేస్తే రైతులు సహజంగా ఆత్మాభిమానంతో అవుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్, తర్వాత స్వయం ఉపాధి ఉంటారు. వాళ్ళు ఆధారపడతారు. వాళ్ళు 2 దెబ్బతింటారు. కేవలం ఈ రిలయన్స్ వాళ్ళకి, కార్పొరేట్ కంపెనీస్కి వాంఛన ద్వారా సరి చేయలేకపోయి రైతాంగం మొత్తం నిర్మాణం చేశారు. ఒకప్పుడు నిజాం నవాబ్ పరిపాలనలో వాంఛన ద్వారా ఎంత రైతులు ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీకి దానికి వాంఛన ద్వారా అని చెప్పేటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా సాగించినటువంటి
పోరాటం సాగించింది కదా. అందులో మదనపల్లిలో కమ్యూనిస్ట్ ఉద్యోగం చాలా పక్కన ఇప్పుడు బలోపేతంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి ఘటన ఉన్నప్పుడు ఈ రైతుల ఉద్యమాన్ని సంబంధించి ఈ వెనుకలో తీసుకొని అంటే ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కదా. కేవలం కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ మీద ఏం వాళ్ళు లేకుండా రైతాంగాన్ని మొత్తం నిధులు పెట్టాలని ప్రయత్నిస్తాం. ఇది అంగీకరించడం కాదు. ఇది అహంభావపూర్వమైనటువంటి మోడీ వైఖరి. తర్వాత కార్పొరేట్ కంపెనీకి దొరికేటువంటి మొత్తం పాలిస్తుంది. చూడు ఆయన పాలిస్తుంది కూడా మాకు అర్థం కాదు. దేశం మొత్తం తయారు చేశారు. ఇది చాలా ఘోరం. ఇది ప్రత్యేకం. చూడండి 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువైపోయినటువంటి మహానుభావులు 25 మంది ఉన్నారు ఈ దేశంలో. అందులో 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక మన విజయమైన తప్ప. దీని బట్టి అర్థమవుతుంది ఈ భారతదేశంలో పూర్తి యూజ్ చేస్తుంది. ఇప్పుడు అదానికి అన్ని పోర్ట్లు వాడికి ఇచ్చేస్తున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్స్ వాడికి ఇచ్చేస్తున్నారు. దేశ పని మొత్తం మన చేతులు పెడుతున్నారు. ఆ రైల్వేస్ చేతుల్లో వాళ్ళు మొదటి వాటి దేశాన్ని ఎంత దూరం చేయాలో వాళ్ళు పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు మొత్తం అదానికి. తర్వాత రైతాంగం పండించే పంటలు భూమి పైన ఆధిపత్యం రిలయన్స్ ముఖ్య సమాచారం ఇచ్చారు. ఈ రెండు అప్పుడు దేశం చూస్తూ ఉంది. అయితే కోవిడ్లో -29%కి వెనకపోతే ఆ కంపెనీకి మాత్రం 44% లాభం. ఎట్లా వస్తుంది కాదు దేశానికి దూరం ఈ మాత్రం దేశవ్యాప్త ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగమే మోడీ పథకానికి దారితీస్తుందని నాకు నమ్మకం. ఈ సందర్భంగా మరోసారి బంగాపల్లిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘానికి అభినందనలు చేస్తున్నాను. మీ సంఘీభావ ఉద్యమం ఢిల్లీ దాకా పోతుంది కాబట్టి మీకు మరోసారి అభినందనలు చేస్తున్నాను. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల తీరు, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల తీరు అరాచక ప్రభుత్వం నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఆరోపించారు. అయినా వారికి అదే విధంగా పరోపకారం చేయడం వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం మదనపల్లెలోని 1, 2, 15, 16, 19, 28, 33 వార్డులలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి మల్లె నాయక్, 2వ వార్డు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, 15వ వార్డు వాణి, 16వ వార్డు అభ్యర్థి ఎల్లంపల్లి ప్రశాంత్, 19వ వార్డు హరికృష్ణ, 28వ వార్డు అభ్యర్థి నాగరాజు, 33వ వార్డు అభ్యర్థి గుర్రం చంద్రలను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 26 వార్డు బీజేపీ అభ్యర్థి అంజనమ్మ సంతకం ఫోర్జరీ చేసి వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. వీటిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వెల్లడించారు. కేంద్ర పథకాల పేర్లు మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. మదనపల్లె మున్సిపల్ అభివృద్ధికి అమృత్ పథకం కింద సుమారు 100 కోట్ల నిధులు మంజూరు కాగా కావాల్సిన నిధులు దోచేసి మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోవడానికి స్థానిక మున్సిపల్ అధికారులే కారకులని పేర్కొన్నారు. 1వ వార్డు, 2వ వార్డు, 15వ వార్డు, 33 వార్డులలో అభివృద్ధి జరిగిన దాఖలు లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్గా గెలిపించడం ద్వారా 450 కోట్ల నిధులతో మదనపల్లె పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి నిత్యం ప్రజల సేవలకి అంకితమై సమస్యలకు అండగా నిలుస్తారని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెప్పించేందుకు కృషి చేసి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరి, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, జనసేన, బీజీవైఎం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. బీజేపీకి ఓటేయాలి. చెప్పండి సార్. కమలం గుర్తుకు ఓటేయాలా మర్చిపోతారమ్మా. పార్టీకి అలా బీజేపీ అన్ని పార్టీలకు అవకాశం ఇస్తుంది. అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు అన్ని పార్టీలను చూసినారు. అన్ని పార్టీలు మర్చిపోతాయి. బీజేపీకి వేయాలా మర్చిపోవద్దు. అన్ని పార్టీలకి బీజేపీకి ఒకసారి లేదు. అన్ని పార్టీలను చూసిస్తారు. బీజేపీ ఇక్కడ నాగరాజు గారు పోటీ చేస్తున్నాడు. కమలం గుర్తుకు ఓటేయండి. ఈ వార్డు అబ్బాయి హరి పోటీ చేస్తా. మర్చిపోద్దమ్మా. హరి ఓటే మర్చిపోద్దమ్మా. మీ వార్డులో ఉన్న పిల్లోడు
హరి మీకు అమ్మా మర్చిపోదమ్మా బీజేపీకి పార్టీలకు అవకాశం ఇచ్చినారు ఈసారి బీజేపీతో ఈసారి అవకాశం ఏంటి కమలం గుర్తు మర్చిపోదండి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి ఏమనగా మా భార్య గారు శ్రీమతి వాణి గారు 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము ఉన్నంతకాలం అఖండ మెజార్టీతో గెలిపిస్తే నేను ఉన్నంతకాలం ఇక్కడ ఈ వార్డులో ఏ సమస్యను మీ ఇంటి దరిదాపులకు చేర్చకుండా మినరల్ వాటర్ కానీ మీ ఇంటికి దరిదాపులకు చేర్చే ప్రతి ఒక్క ఇంటికి అవకాశం కల్పిస్తాము. ఖచ్చితంగా ఈ ఓటర్ మహాశయులకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ఈ కుట్రపూరిత రాజకీయాలను ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు 10 ఏళ్ల నుండి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం కోసమే మా పార్టీ నుండి ముందరు కూర్చున్నాము. ఇక్కడున్న జనాలు ఖచ్చితంగా తెలుసుకొని మంచికి మారుపేరు అయిన మాకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. చేనేతకి పథకాలు ఏమేమి వస్తాయో అవన్నీ తీసుకొస్తాను. మా పెద్దలు మాట్లాడి ఈ వార్డులో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. మా సెంట్రల్ డేజ్ అన్నీ మీకు కల్పిస్తానని కోరుకుంటాను. నా పేరు టి నాగరాజ. నేను 28వ వార్డు తరఫున బీజేపీ మరియు జనసేన బలపరిచిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాను. 28వ వార్డులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే ఈ ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి కాలువ మన ఇందిరానగర్ ద్వారా కోట్యాన్ చెరువులో కలుస్తుంది. ఆ కాలువ ద్వారా దుర్గంధమైనటువంటి నీరు ఎక్కువగా ఉంది. వాటిలో ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కాలువలన్నీ దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ చాలా అధ్వానమైనటువంటి స్థితిలోకి ఉన్నాయి. ఈ రోడ్లని ఆ కాలువని మన టీటీడీ కళ్యాణ మండపం ముందర ఏ విధంగా మనము కాలువని తయారు చేసుకున్నామో ఆ విధంగా ఆ కాలువని తయారు చేసేదాని కోసము మున్సిపాలిటీలో నన్ను కూడా గెలిపించి పంపిస్తే మొట్టమొదటి బిల్లు దాన్ని ప్రవేశపెడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రోడ్లు కానీ కాలువలు కానీ సంబంధించినటువంటి బిల్లుల్ని తొందరగా పెట్టించి మా యొక్క గలాన్ని వినిపించి మేము అక్కడ ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల మధ్యలో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా మేము ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మదనపల్లి మన 28వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ వినవించుకోవడం ఏమనగా నా గుర్తు కమలం గుర్తు. నేను జనసేన బీజేపీ బలపరిచిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాను కనుక 28వ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ తమ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓట్ని వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ పంపించాల్సిందిగా కోరుతున్నాను. 19వ వార్డు ఓటరు మహాశయులకు బీజేపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి హరికృష్ణ అను నేను ఈ 19వ వార్డు ప్రజలందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా మాకు ఇక్కడ కౌన్సిలర్ లేరు. ఇక్కడ గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వేరే పార్టీకి అమ్ముడిపోయి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రజలకు ఇక్కడ కౌన్సిలర్ లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని గెలిపించండి అని అంటున్నారు. వారు చేసింది ఏమీ లేదు. కేవలం వాళ్ళు చూస్తారు, గెలిచిన తర్వాత వెళ్ళిపోతారు. నేను అటువంటి వ్యక్తిని కాదు. నేను ఏదైతే ఈరోజు వాగ్దానం చేస్తున్నానో ఆ వాగ్దానాలన్నీ నిలుపుకుంటానని చెప్పేసి మన 19వ వార్డులో వాటర్ ప్లాంట్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మా 19వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాను. కొద్దిగా దూరంగా ఉన్నటువంటి వారికి కూడా వీలైతే కావాల్సి వస్తే ఇంకొక 2వ ప్లాంట్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ నా మనస్ఫూర్తికంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మురుగు కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు అయితేనేమి, వీటన్నిటినీ కూడా నేను నా సాయశక్తుల మా పార్టీ పెద్దల సహాయ సహకారాలన్నీ కూడా తీసుకునేసి డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసిందే నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా 19వ వార్డు ప్రజలందరూ కూడా కమలం గుర్తుపై ఓట్లేసి హరికృష్ణ అనబడేటువంటి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మన వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. దేశమంతా రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వీస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు 15 వార్డులో పోటీ చేస్తున్నటువంటి పూలకుంట్ల వాణి గారికి మద్దతుగా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మదనపల్లిలో 1వ వార్డు నుంచి మల్లె నాయకు, 2వ వార్డు నుంచి అజమతుల్లా ఖాను, అదేవిధంగా 15వ వార్డు నుంచి పూలకుంట్ల వాణి, అదేవిధంగా 16వ వార్డు నుంచి ప్రశాంత్ గారు, ఈ విధంగా అన్ని వార్డుల్లో ఒక 7 వార్డులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీలో ఉన్నారు.
ఈరోజు అధికార పార్టీ ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 27వ వార్డులో మరి ఈరోజు మరి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో తీసేసి అప్రజాస్వామిక పద్ధతిలో ఈరోజు మరి వైసీపీ గెలవాలని చూస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. విఘ్నులైనటువంటి మదనపల్లి ఓటర్ మహాశయులకందరికీ కూడా ఈ 15వ వార్డు ఓటర్ మహాశయులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ అక్రమాలు అరాచకాలు వేసేటటువంటి వాళ్ళని కాకుండా నిజాయితీ కలిగినటువంటి నిబద్ధతకు మారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మదనపల్లి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో అమృత పథకం కింద వచ్చినటువంటి 100 కోట్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, మదనపల్లిలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు కేంద్ర నిధులతో మాత్రమే జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేంద్ర నిధులతో వచ్చినట్టే. ఈరోజు అమలులో ఉండేటటువంటి ప్రతి పథకము కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని మరి కేంద్ర ప్రభుత్వ నిధులను తమగా చెప్పుకుంటూ మరి ఒక బోగస్ వ్యవహారంతో అక్రమ పద్ధతిలో నిజాయితీగా గెలవలేక ఫోర్జరీలతో మరి క్యాండిడేట్లను విత్డ్రా చేస్తూ ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ 15వ వార్డులో హరి సుపరిచితుడే. హరి గారి శ్రీమతి మరి ఈ వార్డులో పోటీ చేస్తుంది. 15వ వార్డు ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా ఈ వార్డులో భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లిలో పోటీ చేసేటటువంటి అందరూ కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు 33వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను ఈ ఓట్లు గెలిచిన తర్వాత ఏమేమి పనులు చేయాలో మా చంద్రబాబు కలిపి చేపిస్తాను. అనుకున్నంగా సేవ చేస్తాను. 33వ వార్డు ఓటర్ మహాసభ్యులకు విజ్ఞప్తి. 33వ వార్డులో మరి నీరుగుట్టపల్లిలో ఉండేటటువంటి ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున గుర్రం చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సోదరిమణులందరూ కూడా అవినీతి రహిత పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గుర్రం చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ గెలిస్తే నీరుగుట్టపల్లిలో అందరికీ కూడా కంచి శారీస్ అని, ఇంకోటని, ధర్మవరం శారీస్ అని విధంగా బ్రాండ్ ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్తో మాట్లాడి ఖచ్చితంగా నీరుగుట్టపల్లి అనేటటువంటి ఒక బ్రాండ్ నేమ్ కూడా వచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి ఈ వార్డులో మీరు గుర్రం చంద్రశేఖర్ని కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీ తరఫున ఖచ్చితంగా ఫైట్ చేసి ఒక నీరుగుట్టపల్లికి ఒక సపరేటు నీరుగుట్టపల్లి శారీస్ అనేటటువంటి ఒక బ్రాండ్ నేమ్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉండేటటువంటి మగ్గాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి అన్ని రకాల సబ్సిడీలను ప్రతి ఒక్కరికి వర్తింపజేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మున్సిపాలిటీ మదనపల్లి మున్సిపాలిటీ. మరి ఈ మదనపల్లి మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా, స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఈ సమ్మర్ స్టోరేజ్ అయితేమి, లేకపోతే మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నీటి ఎద్దడి సమస్య అయితేనేమి, ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఒకరు ముందుకు పోతుంటే ఒకరు వెనక్కి లాగడం ఈ విధమైనటువంటిది ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మదనపల్లిలో ఉండేటటువంటి నీటి సమస్యను సంపూర్ణంగా తీర్చి మదనపల్లిలో ప్రతి ఇంటికి కూడా 24 గంటలకు కుళాయిల్లో నీళ్లు వచ్చేట్లు, దానికి సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖచ్చితంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును వెంటనే 1 సంవత్సరం లోపల పూర్తి చేసి మరి నీటి ఎద్దడిని తీర్చేదానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మదనపల్లి ఓటర్ మహాశయులందరికీ సోదరిమణులందరికీ కూడా విజ్ఞప్తి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి. మదనపల్లి నగరానికి అమృత పథకం కింద 100 కోట్లు వస్తే గత పాలకులకు వాళ్ళ అవినీతితో భోంచేసి మిగిలింది ఖర్చు పెట్టడం కూడా చేతకాక వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 400 కోట్ల రూపాయల మరి అమృత పథకం కింద ఖచ్చితంగా మదనపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరిపించాలంటే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను మదనపల్లి మున్సిపాలిటీ నుంచి గెలిపిస్తే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి గలం వినిపించి మదనపల్లి అభివృద్ధికి అన్ని రకాల ఫండ్స్ తీసుకొచ్చి మదనపల్లిను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు 28వ వార్డులో
నాగరాజు గారు యువకుడు, విద్యావంతుడు, మేధావి. ఈ మదనపల్లి సమస్యల పట్ల, 28వ వార్డు సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా నాగరాజు గారిని గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి, తద్వారా మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేయగలమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పుర ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ గత వారం రోజులుగా మదనపల్లిలో ఉండేటటువంటి అన్ని వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కనిపించమని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. మరి ఇంతకుముందు గెలిచినటువంటి కౌన్సిలర్లు, పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు, పోతున్నారు, ఏదో హామీలు ఇస్తున్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇటుపక్క తిరిగి చూడట్లేదు. ఎక్కడ వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉంది. అక్కడ మురుగునీటి కాలంగా అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అదేవిధంగా మెయిన్ కాలువలో చూసుకున్నా కూడా ఊరి మధ్యలో కూడా ఒక స్లమ్ కంటే అధ్వానాన్ని తలపించేటటువంటి మరుగు కాలువలు, వాటికి సరైనటువంటి రక్షణ లేదు. ఎక్కడ చూసినటువంటి కొన్ని చోట్ల అయితే బోరుబావు గుంతలన్నీ కూడా అట్లే ఉంటున్నాయి. కొన్ని చోట్ల మరి ఇన్ని వందల కోట్ల రూపాయలు అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినప్పటికీ కూడా గత కౌన్సిలర్లు వాళ్ళు భోంచేసి వాళ్ళ అవినీతి కారణంగా ఈరోజు కూడా మదనపల్లిలో సరైనటువంటి సీసీ రోడ్లు కొన్ని ఏరియాల్లో లేవు, సరైనటువంటి త్రాగునీటి వ్యవస్థ కొన్ని ఏరియాల్లో లేదు, సరైనటువంటి మరి దగ్గరికి ఇంటింటికి వెళ్ళేటటువంటి ఈ వైద్య సౌకర్యాలు ఏవైతే ఎన్నో అవి లేకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి సిగ్గుచేటు. మరి ఇన్ని వందల కోట్ల రూపాయలు అమృత పథకం కింద వచ్చినటువంటి కేంద్ర నిధులు మరి ఏమయ్యాయి? కాబట్టి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్య అయితేనేమి, వాటర్ సమస్య అయితేనేమి, ఈ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, సీసీ రోడ్ల విషయాలు అయితేనేమి, మరి పెన్షన్లకు సంబంధించిన కూడా అనేక చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకు మాత్రం పెన్షన్లు ఇవ్వడము, అవతల వాళ్ళకి తీసేయడము, లేకపోతే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇచ్చేటటువంటి పేదల పక్కా ఇళ్లలో కూడా భారీ అవినీతి జరుగుతుంది, భారీ అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం ఉంది. వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ మరి క్రమబద్ధీకరించి మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ అందరి వార్డు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి హరికృష్ణ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో అనేక అక్రమాలు చేశారని స్థానిక మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు తమపై అవినీతిని ఆరోపిస్తే రాజీనామాకు సిద్ధమేనని సవాలు విసిరారు. గతంలో జరిగిన అవినీతి చిట్టా ఆధారాలతో ఉన్నాయని, తమను విమర్శించే ముందు గత పాలన మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. అవినీతి పరులను విమర్శిస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని 1, 2, 15 వార్డులలో ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా ఆవగింజంత అవినీతి లేకుండా సుపరిపాలన అందిస్తున్నామని, ఇప్పటికీ పట్టణంలో 10 కోట్ల రూపాయల తారు రోడ్డు వేస్తున్నారని, అభివృద్ధి చూసి పట్టణంలో 15 వార్డులలో ఈ నామినేషన్లు అయ్యారని తెలిపారు. అవినీతి అనే పదానికి నేను ఎప్పుడూ వ్యతిరేకమని, నీతి నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తున్నామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్సీ నాయకులు జింకా చలపతి, హరిబాబు, కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ 35 వార్డులో కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ మేమందరూ తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాము. దయచేసి మీరందరూ రాబోయే ఎలక్షన్లో 10వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో మీకు ఎన్ని గుర్తులు ఉన్నాయో ఒకటే గుర్తు కనపడాలని ప్రజలకు అందరికీ ఆ ఫ్యాన్ గుర్తు అని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. నిన్న మేము 8వ వార్డు తిరిగాము. ఆ 8వ వార్డులో పసుపడి రవి అని చెప్పి రవి అని గత ప్రభుత్వంలో పనిచేశాడు. 5 ఏళ్ళు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలనలో అవినీతి పరిపాలన, అవినీతి చైర్మన్, అవినీతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండువా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే గత 5 ఏళ్ళు పరిపాలించిన నాయకులే ఆయన పైన లైట్లు లేవు, కాలువ పని చేయలేదు, రోడ్లు పని చేయలేదని నేను ఎన్సీటీవీలో న్యూస్ ఇచ్చాను. నేను రాత్రి 12 గంటల దరిదాపులా ఎవరు పరిపాలన చేశారు? ఎక్కడ చూసినా కూడా మదనపల్లి మున్సిపాలిటీలో 2015 ఎన్నికల్లో 18 మంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మీరు వాళ్ళకు బెదిరించి మోసం చేసి డబ్బులు ఇచ్చి నానా రకాలకు ఇబ్బంది పెట్టి మా దగ్గర నుంచి 2 మంది కౌన్సిలర్ తీసుకొని పోయి వెనుపోటు పొడిచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థికి ద్రోహం చేసి టీడీపీ ప్రభుత్వం అభ్యర్థి శివప్రసాద్ గారికి చేశారు. మదనపల్లికి ప్రజలు అమాయకులు కాదు. మదనపల్లి ప్రజలందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో ఎంత అవినీతి జరిగింది, ఏ అధికారి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు. మీరు దయచేసి ఇవి మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి కాబట్టి మేము ఇంత ముందుకు వచ్చి మీడియాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడే ముందు మీ తప్పులు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లైట్ లేవు, ప్రభుత్వంలో కాలువలు చేయలేదు, పని చేయలేదంటే మీరు 5 ఏళ్లు పరిపాలించినప్పుడు ఏమీ చేయలేను. మీరు ప్రతిపక్షంలో మీరు మమ్మల్ని గెలిపిస్తే మీరు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు మోసం చేయొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకునే అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు ఇట్లా తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేయొద్దని. మీరు 5 ఏళ్లు పరిపాలించారు కదా, మీరెందుకు అభివృద్ధి చేయలేకపోయినారు? అభివృద్ధి చేయలేదే ఈ తప్పుడు ప్రభుత్వం, ఈ తప్పుడు మనుషులు కాబట్టి ఆయన ఆ తెలుగుదేశం పార్టీకి వదిలేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడక ముందు దయచేసి అందరూ టీడీపీ నాయకులందరూ ఎవరైతే నేను ప్రచారంలో ఉన్నారో మీరు దయచేసి మాట్లాడక ముందు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నారు. అట్లాగే 19వ వార్డులో నిన్న దావూద్ అనే టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆయన మాట్లాడతాడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మైనార్టీ మహిళ గెలిస్తే ఆ అమ్మని మీరు బెదిరించి ఆ అమ్మకు డబ్బులు ఇస్తామని చెప్పి తప్పుడు చెక్కులు ఇచ్చి 30 లక్షలు 35 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పాపను మీరు దీనికి మీకు మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి ఆ పాపను కూడా మీరు ద్రోహం చేసి తీసుకొని పోయి ఆ పాపకు చెక్కులు ఇచ్చి ఆ చెక్కులు బౌన్సులు అయ్యి డబ్బులు కట్టకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన కార్యక్రమం, మోసం చేసిన కార్యక్రమం మీ ప్రభుత్వం. రాత్రి దావూద్ చెప్తాడు అవినీతి ఉందని చెప్పి మున్సిపాలిటీలో అవినీతి ఉందని చెప్పి ఎవరు కూడా కానీ మదనపల్లి 35 వార్డులో ప్రజలు కానీ కౌన్సిలర్ అభ్యర్థులు కానీ అవినీతి గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వంలో ఎవరన్నా అవినీతి అధికారులు కానీ శాసనసభ్యుడు కానీ కంటెస్టింగ్ కౌన్సిలర్లు కూడా కానీ ఎవరైనా అవినీతి చేస్తానని నిరూపిస్తే నేను ఇప్పుడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ అయితే బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళకి నేను ఒక సవాల్ ఇస్తున్నాను. ఎవరు కూడా అవినీతి అనే మాట ఎమ్మెల్యే దగ్గర కానీ మా నాయకుల దగ్గర కానీ మీరు చూపిస్తే దానికి ఏ కఠిన చర్య తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను శాసనసభ్యుడిగా రాజీనామా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏంది నువ్వు అయ్యా పోయి చేసేది? నువ్వు ఎంఆర్ఓ ఆఫీసుల్లో మున్సిపాలిటీల్లో అన్నీ నువ్వు పోయి అడ్డపడతానన్నావు. 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఎందుకు అడ్డపడలేకపోయినావు? నీకు తెలుసా ఎంత అవినీతి జరిగింది మున్సిపాలిటీలో? అవినీతి ఎంఆర్ఓ ఆఫీసులో జరగలేదని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా మున్సిపాలిటీల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో అవినీతి చేస్తే ఏం నువ్వు అడ్డపడేది? ఫస్ట్ నువ్వు అడ్డపడిన 5 సంవత్సరాలు అడ్డపడకుండా ఇప్పుడు వచ్చి రూలింగ్ గవర్నమెంట్ నువ్వు ఏం అవినీతి పడేది? అడ్డపడేది అవినీతికి? అవినీతి చేస్తా ఉంటే నువ్వు అడ్డపడాల్సింది. అవినీతి లేనప్పుడు నువ్వేం అడ్డపడేది అని చెప్పి మీరు దయచేసి మాట్లాడక ముందు నోరు చాలా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఈ మీడియా ముఖానంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే అది మాట్లాడితే నేను ఊరికే ఉండేవాడు కాదు. మీరు దయచేసి ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించి కానీ చూపిస్తే దానికి మేము అనేది బలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవినీతి అనే పదమే నాకు విరుద్ధం. అవినీతి అనే పదానికే నేను విరుద్ధం. ఎవరు కూడా కానీ అవినీతి గురించి మాట్లాడక ముందు మీ అవినీతి ఏముంది చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందుగానే ఎవరన్నా ఇట్లాంటి తప్పుడు వార్తలు కానీ తప్పుడు మాట్లాడితే ఊరికి ఉండమని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు. ఎవరైతే ఈ 20 వార్డులో కౌన్సిల్ అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను మదనపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను ఒకటే విన్నపం చేశాను. ఇప్పుడు ఇట్లా తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మీడియాలు మీరంతా చూడొద్దండి.
జరుగుతున్న అభివృద్ధి పైన మీరు చూడాల్సిన అవసరం ఉంది. మదనపల్లి నియోజకవర్గంలో దరిదాపులు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 30 కోట్లు ఇచ్చారు. ఇంకా రాబోయే కాలంలో కూడా 50 కోట్లు ఇస్తారు. ఎక్కడ కూడా కాలువలు లేకుండా, రోడ్లు లేకుండా, ఎక్కడ కూడా మురికి లేకుండా చేసే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాదిరిగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసి మోసాలు చేసి అక్రమాలు చేసి వెళ్ళిపోయే పార్టీ కాదు. దరిదాపులు 30 ఏళ్లకు తక్కువ ఉండకుండా ఉండబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు దయచేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఓట్లేసి గెలిపించాలా. ఇప్పుడు మదనపల్లిలో మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉండే అన్ని వార్డులో దరిదాపులు 10 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. మీరు అందరూ చూడండి, రోడ్లు స్టార్ట్ అయింది. ఒకటి తప్పకుండా వేస్తున్నాం. అట్లాగే కాలువలు కూడా దరిదాపులో 8 కోట్ల పైన కాలువలు కూడా పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 కోట్ల వరకు కాలువలు స్టార్ట్ చేస్తాం. మేము ఇంతకుముందు 14 ఫైనాన్స్లో ఒక 10 కోట్ల రూపాయలు వర్కులు చేశాం. ఈ రోడ్లు కూడా 10 కోట్ల రూపాయలు రోడ్లు బీటీ రోడ్లు వేస్తున్నాం. ఒక్కొక్క విడత వారీగా జరగబోయే ఈ 3 ఏళ్లలో మదనపల్లి మున్సిపాలిటీ ఒక అభివృద్ధి మున్సిపాలిటీగా A1 గ్రేడ్ మున్సిపాలిటీగా ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరు కంటే ఇంకా పెద్ద ఎత్తున పేరు తెచ్చే కార్యక్రమం చేస్తామే కానీ తప్పుడు పని మాత్రం చేయమని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ 3 ఏళ్లలో కూడా మీరు ఖచ్చితంగా ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే మమ్మల్ని నిలబెట్టి అడిగే అవసరం కూడా మీకు ఉంది. కాబట్టి మీకు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సరళి ప్రధానాంశమని మున్సిపల్ కమిషనర్ రవి తెలిపారు. నిబంధనల మేరకు ఎన్నికల పోలింగ్ సరళి జరిగేలా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మదనపల్లి పట్టణంలో 20 వార్డులకు 62 పోలింగ్ బూతులు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, అడిషనల్ ప్రిసైడింగ్ అధికారులు, అదనపు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు గొడవలు లేకుండా జాగ్రత్తగా కేటాయించిన ప్రాంతాల్లో శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసే బాధ్యత ఎన్నికల అధికారిదేనని తెలిపారు. పట్టణంలో 35 వార్డులలో ఇప్పటికే 15 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 20 వార్డులు 63,471 మంది ఓటర్లకు 4 జోన్లు, 10 రూట్లు, 62 పోలింగ్ కేంద్రాలు, మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు 3 వంతున పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 62 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు, మున్సిపల్ ఎన్నికలు మార్చి 10న జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకి మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ లిస్ట్ అయితే ఒకసారి అటెండెన్స్ అయితే మీరందరూ బహుశా అదర్ ప్లేసెస్ నుంచి వచ్చారని అనుకుంటున్నారు. అవునా? ఐ థింక్ అంటే లోకల్గా కాన్స్టిట్యూన్సీ నుంచి అయ్యారు మైక్రో అబ్జర్వర్స్ని. ఒకటి. రెండోది ఏంటంటే ఈ బ్యాంకర్స్ని లేదంటే మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ అట్లా దానిని మైక్రో అబ్జర్వర్స్గా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదిగో బాబు రెండు నేను అన్నది అటెండెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవరున్నారు దాంట్లో పేర్లు ఏంటంటే అటెండెన్స్ వస్తారు. చెప్పేది అర్థం చేసుకో. ఈ యొక్క ట్రైనింగ్ని యాజ్ పర్ నాకు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది. ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు దీనికి. ఈ మొత్తం ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ నడిపించడానికి మనకి ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి 3 వార్డులకి ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మున్సిపాలిటీలు అంటే ఇదే ఉంటారు కదా, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటారు. దానికి ఒక కౌన్సిల్, దానికి కౌన్సిలర్స్ ఆర్ వార్డు మెంబర్స్ ఉంటారు. ఇదే ఉంటారు. మున్సిపాలిటీ సెటప్ ఐడియా ఉంది కదా, ఐడియా ఉందా? ఇప్పుడు ఇందులో ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? అదర్వైజ్ లేకపోతే మీరు మీ పేరు డిపార్ట్మెంట్ ముంబై సో కొద్దిగా ఐడియా తక్కువ ఉండదు. మన దానికోసం అడుగుతున్నాం. డిపార్ట్మెంట్ ఏంటంటే మామూలుగా లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థలు కదా, అంటే మామూలుగా ఏంటంటే గ్రామ స్థాయిలో. నమస్కారం. ఈరోజు బీటీ కాలేజీలో మైక్రో అబ్జర్వర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది.
మైక్రో అబ్జర్వర్స్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అపాయింట్ చేస్తారు. వీళ్ళ విధులు ఏంటి అంటే మామూలుగా మైక్రో అబ్జర్వర్స్ అంటే మామూలుగా మనకి బ్యాంకర్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ అండర్టేకింగ్స్ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ కానీ మైక్రో అబ్జర్వర్స్గా నియమించబడతారు. ఈరోజు వాళ్ళకి మనకి శిక్షణ కార్యక్రమంలో వాళ్ళ విధుల గురించి వాళ్ళకి శిక్షణ చెప్పడం జరిగింది. ప్రధానంగా మైక్రో అబ్జర్వర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుందా అనే దాని మీద వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ యొక్క రిమార్క్స్ని నోట్ చేసుకొని జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క రిమార్క్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. పోలింగ్ రోజున వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ బూత్లోనే కూర్చొని మొత్తం ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుందనేది అబ్జర్వ్ చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విధి వాళ్ళకి ఉంది. మామూలుగా ఉదయం మాక్ పోల్ జరిగిన కాడ నుంచి డ్యూరింగ్ ది పోల్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ అన్ని విధులు అన్ని ప్రక్రియ సక్రమంగా చేస్తున్నారా లేదా పోల్ స్టాఫ్, పోల్ టీమ్ అనేదాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ కూడా ఇచ్చి మరి వాళ్ళ యొక్క రిమార్క్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, పోలింగ్ ప్రక్రియ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా, ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా పోలింగ్ రోజున అనేదాన్ని అన్నీ కూడా గమనించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. తద్వారా ఏంటంటే ఫైనల్గా ఎన్నిక ప్రక్రియ సవ్యంగా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయడం వాళ్ళ యొక్క ముఖ్య విధి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి రాక్షస పాలన చూడలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు పోలీస్ ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పరిపాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డుకు పోటీ చేసిన మీనా కుమారి సంతకాలు ఫోర్జరీ జారీ నామినేషన్ ఉపసంహరణ చేసినట్లు ప్రకటించడం దారుణమని విమర్శించారు. సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదని డీఎస్పీ రవిమోహనాచారికి ఫిర్యాదు చేశారు. తన సంతకం లేకుండా తన నామినేషన్ ఉపసంహరణ చేశారని, దీనిపై తాను పోరాటం చేస్తుంటే ఎన్నికల అధికారులు మున్సిపల్ కమిషనర్ సంబంధిత పత్రాలు ఇవ్వడం లేదని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మీనా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు వెళ్లి తన మనుషులుగా చెప్పి నామినేషన్ ఉపసంహరణ చేశారని, నీతిగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలని, పోటీలో ఉన్న అభ్యర్థులు తిరిగి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఇవ్వండి పర్లేదు, ఇవ్వండి మీరు అకాడమెంట్ ఇవ్వండి, మీ ఇన్స్పెక్టర్ చెప్పండి, ఇవ్వండి. కరెక్ట్ కాదు కదా, షుడ్ గివ్ అకాడమెంట్ కదా, ఇవ్వండి ఇవ్వండి, తప్పేం లేదు, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. రైట్ రైట్. నేను మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న కౌన్సిలర్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ 9కి నేను కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేసినానండి. స్క్రూటినీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు విత్డ్రాల్ వచ్చినప్పుడు అనవసరంగా నా సంతకం లేకుండానే, నా ప్రెజెన్స్ లేకుండానే, అంటే నేను వ్యక్తిగతంగా ఆ యొక్క ఆఫీస్కి వెళ్లకుండానే, నా అనుమతి లేకుండానే ఎవరో వచ్చి సిగ్నేచర్ చేసినారని నాకు తెలిసింది. మళ్ళీ నేను ఆ యొక్క ఆఫీసర్ అయినటువంటి హౌసింగ్ డీఈని కనుక్కుంటే షమీం అస్లాము మరియు అక్కులప్ప ఇంకా ఇద్దరు వచ్చి ఒక పేపర్ లెటర్ ఇచ్చినారు మీ తరపున. ఆ లెటర్లో ఉన్నటువంటి ఆ చంద్రశేఖర్ అంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి పార్టీ పేరు కూడా చంద్రశేఖర్ అండి. ఆయన వాళ్ళందరూ వచ్చి పెద్ద జనాంగం వచ్చి మీ వాళ్ళు అంటున్నారు. మా వాళ్ళు ఎందుకైనారండి, నేను కాంగ్రెస్, వాళ్ళు వైఎస్ కాంగ్రెస్ అండి. మీ వాళ్ళు వచ్చి లెటర్ ఇచ్చారు, అందులో ఉన్న సంతకము నా అఫిడవిట్లో ఉండే సంతకం వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? నా అఫిట్లో ఉండే సంతకాన్ని సరిపోల్చుకొని విత్డ్రా చేసేసినారు. ఇది ఏమైనా పద్ధతా అండి? ఏమైనా పద్ధత? ఒకవేళ వాళ్ళకు నేను కాంగ్రెస్ పార్టీని తరపున నిలబడినా, వాళ్ళు వైఎస్ కాంగ్రెస్, వాళ్ళకు ధైర్యం ఉండి ఆ యొక్క వార్డులో ఎన్నికలు జరిపించుకొని గెలుచుకోవాలండి. పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం చూపించినట్లు మా పైన యుద్ధం చేయడం ఏంది? తప్పు కదా అది. రెండవది, ఆ ఆఫీసరు పోయి మర్చిపోండి, ఇవన్నీ వదిలేయండి అని చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం 10 గంటలకు 10:30కు ఆయన అడ్వకేట్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, రామ్మా నీతో మాట్లాడాలని. ఏ విషయంగా సార్ అంటే, రండి అన్నారు. ఎందుకంటే ఈజ్ మై కొలీగ్,
నాతో పాటు ఆయన లాయర్ కాబట్టి నేను వెళ్ళాను, గౌరవించినాను. ఏం చెప్పినాడు, అమ్మ నీకు డబ్బు కావాలనా, నీకు పదవి కావాలనా, నీకు ఏం కావాలన్నా చెప్పు, ఈ విషయం నాకు నీకు ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యే గారికి తప్ప ఎవరికి తెలియదు. నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా. నేను చెప్పిన దండం పెడతానండి, నేను డబ్బుల కోసము పదవుల కోసము ఎప్పుడు ఆశించలేదు. నేను మీకు తెలుసు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎటువంటి అడ్వకేట్ అని, ఎటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. మీరు నాకు డబ్బులు ఇచ్చే విషయంలో మభ్య పెట్టద్దండి. గంజి నీళ్ళైనా తాగుతాను కానీ ఇలాంటి వాటికి మాత్రం నేను ఏ రోజు తలవగ్గనని చెప్పి సార్ దయచేసి మీరు ఎవరు కూడా నా ఇంటి దగ్గరికి వస్తానంటే నేను బీగం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతా, రావద్దంటే వెంటనే నాకు కేవిట్ పంపించినారు. వెంటనే నేను ఫోన్ చేసిన, ఇందాక నేను అన్నలాగా ఉంటాను నీకు, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఏడ్చొద్దు, ఇంత అన్యాయం జరిగింది సార్. యాజ్ ఏ అడ్వకేట్గా నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తే రేపు నాకు ఫ్యూచర్ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు ఏడ్చొద్దమ్మా, నేను నీకు అన్నగా ఉంటానని చెప్పి వెంటనే నాకు కేవిట్ పంపించినారే. ఏంటి అంటే మీకు అన్నీ తెలుసు కదా, పొరపాటు జరిగిపోయింది, సర్దిద్దుకుందాము. ఇస్లాంకి నేనేం ద్రోహం చేసిన, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వన్స్ అపాన్ ఏ టైం, అది మీ అందరికీ తెలుసు. తను వెళ్ళి నా యొక్క నామినేషన్ని విత్డ్రా చేయించడం అంటే న్యాయం కాదండి. దయచేసి మదనపల్లి పట్టణ ప్రజలందరికీ చెప్పడం ఏమంటే నా యొక్క నామినేషన్ని రెస్టోర్ చేసి తిరిగి ఎన్నికల్లో పాల్గొని ఆ ఎదురు పార్టీ కూడా ఇద్దరు పాల్గొని గెలిచి వాళ్ళైనా గెలవని నేనైనా గెలవని నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. తల్లి దయచేసి ఇప్పుడు నేను చూడండి, ఇంకొక ముఖ్య విషయము, అఫెన్స్ జరిగిన రోజు నుంచి నేను 1 టౌన్ పిఎస్కి వెళ్తున్నాను, తర్వాత ఇక్కడ డిఎస్పీ గారికి వస్తుంది. నిర్లక్ష్యం అండి. ఎంత ఒక అడ్వకేట్గా నేను వచ్చి అన్ని ఎంతో ఇంత చట్టం తెలిసి వచ్చి అడిగితేనే రిజెక్ట్ చేస్తున్నారు. అమ్మా ఇది ఆయన ఎస్ఐ అంటున్నాడు, అక్కడే నేరం జరిగిందని ఏం ప్రూఫ్ అంటే నేను ఏం చెప్పాలండి? ఒక పోలీస్ ఆఫీసరు సీన్ ఆఫ్ అఫెన్స్ నామినేషన్ వేసింది మున్సిపాలిటీనే, విత్డ్రాల్ చేయించినారు అన్యాయంగా, అది మున్సిపాలిటీనే, నేరం చేసిన వాళ్ళ వ్యక్తి పనిచేసేది మున్సిపాలిటీనే, నేరం జరిగినటువంటి స్థలము అదే, సీన్ ఆఫ్ అఫెన్స్ అదే తెలిసి ఆ రోజు రాత్రి నేను కొట్లాడినప్పుడు సిఐ 1 టౌన్ సిఐ 2 టౌన్ సిఐ ఎస్ఐ అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో నేను కమిషనర్ గారి కొట్లాడితే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తూనే నేను పోయి ఇది కంప్లైంట్ ఇస్తే అఫెన్స్ అక్కడే జరిగిందని ఏం ప్రూఫ్ అంటే నేనేం చేయాలండి? సర్టిఫికేట్ కాపీ ఇవ్వలేదండి. మళ్ళీ నేను రిజిస్టర్ పోస్ట్ చేసిన దానికి బ్రదర్లు ఇవ్వలేదు. జేసీ అని ఆయన నిన్న 20 సార్లు ఫోన్ చేసినాడు నాకు, అమ్మ ఇది చేయి, అమ్మ అది చేయని. ఈరోజు ఫోన్ చేస్తే నువ్వెవరమ్మా అని అడుగుతున్నాడు. ఎక్కడండి న్యాయం జరుగుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడికి పోవాలి? న్యాయం కావాలంటే ఎక్కడికి పోవాలి? మున్సిపల్ కమిషనర్కి నేను కోర్టుకు వెళ్ళాలా, నేను వేసినటువంటి నామినేషన్ నేను ఎవరైతే విత్డ్రా చేసినారో అది నా దొంగ సంతకం చేసినారో ఆ పేపర్ నాకు సర్టిఫైడ్ కాపీస్ ఇవన్నీ 3 రోజులు తిరుగుతాను. ఇదిగో రేపు ఇస్తా, ఇదిగో రేపు పొద్దున 11 గంటలకు రా అంటాడు, మళ్ళీ 3 గంటలకు అంటాడు, మళ్ళీ 8 గంటల రాత్రి కూడా వెళ్ళాను. నేను ఈ రోజు వరకు ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా కొల్లీడు అయిపోయినారండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి అయితే ఎవరున్నారో ఆయనతో కొల్లీడు అయిపోయినారు. ఇది ధర్మమా? ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలా, స్వేచ్ఛగా అన్నిట్లో పాల్గొనాలా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే వాళ్ళ యొక్క హక్కులను తెలియపరచుకోవాలా, వాళ్ళ హక్కులను అనుభవించాలని ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకు కల్పిస్తే ఎక్కడుందండి? దయచేసి నాకు న్యాయం చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల భాగంగా నా విన్నపం ఏమంటే, రాష్ట్రంలో డెమోక్రసీ అనే పదానికి ఎక్కడ విలువలు లేవు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ అనేది ఎక్కడ కూడా దానికి విలువలు లేవు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యంలో కలిగిన రాజ్యాంగం హక్కు ప్రకారం ఎన్ని ఆఫీసులు ఉన్నాయో మున్సిపాలిటీస్ పరిధిలో అన్ని ఆఫీసులు మున్సిపల్ ఎలక్షన్ కోడ్కి పరిమితంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీ తొత్తుగా పనిచేస్తూ ఉన్నది. నేను చెప్తున్నాను, మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు, ఈ నోటిఫికేషన్ కూడా అవసరం లేకుండా పోయింది. వాళ్ళే క్యాండిడేటర్ పెడుతున్నారు, వాళ్ళే నామినేషన్ చేపిస్తున్నారు. ఎక్కడ వాళ్ళ క్యాండిడేట్లు ఓడిపోతున్నారు ఆడంతా వాళ్ళే ఫోర్జరీ సంతకాలు చేసి
క్యాండిడేట్లు విత్డ్రా చేస్తున్నారు. 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఫోర్జరీ సంతకాలు పెట్టి మున్సిపల్ కమిషనర్ గారు, అదే ఎలక్షన్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కలిసి ముఖమ్మడిగా వీళ్ళతో కలిసి ఈరోజు ప్రజాస్వామ్యానికి కూని చేశారు. వీళ్లకు ముఖ్యంగా మీనా కుమారి గారు నామినేషన్ ఫైల్ చేసి స్క్రూటినీ అయిన తర్వాత విత్డ్రాయల్ టైం 3 గంటలు దాటిన తర్వాత విత్డ్రాయల్ 3 గంటల వరకు మీనా కుమారి గారు నా దగ్గర నాకు చాలా ఒత్తిడి ఉంది, నేను మీ దగ్గర ఉంటానని చెప్పి మిగతా కొంతమంది క్యాండిడేట్లు నా దగ్గర మా ఇంట్లో ఉండడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మేమందరూ కలిసే తిన్నాము. దాని తర్వాత 4 గంటలకు మేడం కలిసిందే క్యాన్వాసింగ్ పోయారు. 6 గంటలకు న్యూస్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ డిక్లేర్ అయిపోయింది, ఎనానమస్గా అతనికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. మేడం సంతకం పెట్టలేదు, ఆమె ఎలక్షన్ ఆఫీసర్ వెళ్ళలేదు, ఎలక్షన్ ఆఫీసర్ పరిధిలో ఆమె సంతకం పెట్టలేదు, వీడియో కవరేజ్ లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు దేశము రాష్ట్రం ఉండాలి అంటే ఇంకా ఎందుకు ఎలక్షన్లు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి, దేశానికి? నేను ఈరోజు మదనపల్లి టౌన్ ప్రజలందరికీ ఒకే ఒక విన్నపం చేస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యం నిలవాలంటే, ఈ డెమోక్రసీ ఉండాలంటే, రాజ్యాంగం విలువలు పెంచాలంటే ఈరోజు జరుగుతున్న వాటిల్లో అంతా వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకునేదానికి వాళ్లకు తొత్తులుగా మారిపోయారు. అధికారులు పూర్తిగా వాళ్ళకు బానిసలైపోయారు. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్న డి చంద్రశేఖర్కి ఏమయ్యా, నువ్వు ఎలక్షన్ నీకు మార్నింగే ఎలక్షన్ కమిషన్ గారు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నువ్వు వీడియో కవరేజ్ చేసే బాధ్యత నీకుంది. క్యాండిడేట్ వచ్చి విత్డ్రాయల్ నామినేషన్ వేసేటప్పుడు క్యాండిడేట్ వచ్చినా రాకపోయినా విత్డ్రాయల్కి మాత్రం క్యాండిడేట్ ఈస్ కంపల్సరీ. ఎలక్షన్ హ్యాండ్ బుక్లో రూల్ పొజిషన్లో క్లియర్ కట్గా ఉంది. ఇంత ఉన్నా కూడా క్యాండిడేట్ రాకున్నా ఒక ఫోర్జరీ సంతకం పైన విత్డ్రా చేశారంటే ఎన్ని లక్షల రూపాయలు తీసుకొని చేశారు. నేను ఇప్పుడే డిఎస్పీ గారు కలవడం జరిగింది. సంబంధిత మున్సిపల్ శాఖ ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళ ఇద్దరిపైన క్రిమినల్ కేసు కట్టకపోతే రేపటి నుంచి మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ ఆఫీస్ ప్రతిరోజు ధర్నా చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉంది, ప్రజాప్రతినిధి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. అవడా మీకు నా రాజకీయం నేర్పించింది? ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తుంది? మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ నాయకుడు మీరు ఆ లీడర్ తీసుకొచ్చి మీరు మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెడతారు. అది ఏమి మున్సిపల్ కమిషనర్ ఒక పక్క, ఆ సంబంధిత ప్రతినిధి ఒక పక్క కూర్చుంటారు. మీరు ఏమన్నా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి కూర్చున్నారా? మీరు ఏ విలువలతో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు? మీరు నో, యూ షుడ్ బి పనిష్డ్. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీకు వదిలేది లేదు. మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. మీ ఉద్యోగాలకి సస్పెన్షన్ రావాలా? అప్పుడు మీరు ఒకసారి మళ్ళా రూల్ బుక్ ఏముండో చదువుకుంటారు, ఎలక్షన్ కోడ్ ఏముందని చదువుకుంటారు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏముందని చదువుకుంటారు, ఎలక్షన్ హ్యాండ్ బుక్ ఏమని చూసుకుంటారు. అప్పుడు దీనికి సరైన పద్ధతి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాము, టీడీపీ పార్టీతో ఏం జరిగిందో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఛాలెంజ్ చేస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ మీరు అందరూ రాజీనామాలు చేయండి, లే 15 వార్డులో వార్డు సభ నిర్వర్తించండి. నేను వస్తా. మీకు క్యాండిడేట్లు ఆడి ఎవరు మేము నామినేషన్ వేయమని చెప్తే మీరే క్యాండిడేట్ నామినేషన్ వేస్తారంటే ఈరోజు నామినేషన్ స్వీకరించడానికి సిద్ధంగా ఉండారా? మీరు ఎలక్షన్ జరపడానికి సిద్ధంగా ఉండారా? ఏం చేస్తున్నారు మీరు? మేము కూడా రూలింగ్లో ఉన్నాం, ఏ రోజు ఎటువంటి చిల్లర పనులు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వెళ్ళాం, పోలీస్ వ్యవస్థకు విలువలు ఇచ్చిపోయాం, మున్సిపల్ శాఖకు తన బాధ్యత చేయమని చెప్పాం, రెవెన్యూకి తన పరిధిలో పనిచేయమని చెప్పాం. ఎక్కడ కూడా కానీ మేము రాజ్యాంగాన్ని రాజా విలువలు తుంగలో తొక్కి మేము పనిచేయలేదు. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కానీ రేపటి లోపల ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. మున్సిపల్ ఎలక్షన్ ఆఫీసర్ 9వ వార్డ్ ఎలక్షన్ డిక్లరేషన్కి రిజెక్ట్ చేయాలా, ఎలక్షన్ నిర్వర్తించాలా. అట్లా చేయని పక్షంలో ఏ ఒక్క అడుగు వెనకపోం. మొత్తం ఎన్ని విత్డ్రాయల్ ఉన్నాయి అన్ని విత్డ్రాయల్కి మేము గ్రామ సభ నిర్వర్తించి అక్కడ వీడియో తీపిచ్చి అవి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం. అప్పుడైనా ఎలక్షన్ సజావుగా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక అడుగు వెనకేము. దయచేసి మా పాత్రికేయ సోదరులకు మేమందరం వినవిస్తున్నాము, మీరు వాస్తవాలు తీసుకురండి. ఈరోజు కానీ ప్రజాస్వామ్యం ఇదే జరిగితే, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం ఇదే జరిగితే రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండరు. రేపు అదేవిధంగా రేపు వేరే ఎలక్షన్కి ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్లు ఉండరు. ఏం జరుగుతుంది? ఇది ఎక్కడ పోతున్నాం మనం?
రేపు మన పిల్లలకి ఇదేనా నేర్పిస్తున్నది మనం? దయచేసి మనమందరము ఒక విలువలతో బతుకుదాము, విలువ లేనివానికి విలువ వచ్చేటట్టుగా చేద్దాం. దయచేసి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మదనపల్లి టౌన్ ప్రజలకు అందరికీ నా సవినయంగా విన్నపం చేస్తున్నాను. మీరు అందరూ కలిసికట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యానికి ఆపాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఓటర్లు గమనించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే 14 వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగమణిని గెలిపించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. మదనపల్లి 14 వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా నీటి సరఫరా అందిస్తానని అభ్యర్థి నాగమణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలకి అంకితమైన కౌన్సిలర్ అభ్యర్థి నాగమణిని గెలిపించాలని టీడీపీ నాయకులు వెంకటేష్, బాబు నాయుడు, విద్యాసాగర్ ఓటర్లను అభ్యర్థించారు. కౌన్సిలర్ అభ్యర్థి నాగమణి మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతి కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేస్తానని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని, మీరు పిలిస్తే పలికే వ్యక్తిగా మీకు అందుబాటులో ఉంటానని కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్జే వెంకటేష్, నాయకులు వినోద్ కుమార్ నాయుడు, విద్యాసాగర్, పూల మురళి, విజయమ్మ పాల్గొన్నారు. పోటీ చేస్తాను. దయచేసి అందరూ నాకు ఓటేసి గెలిపించండి. అట్లే గెలిచిన తర్వాత మీ అందుబాటులో ఉండి మీకు అన్ని సేవలు చేస్తూ, మినరల్ వాటర్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు తాగునీటితోటి. ఆ నీరు వాటర్ అనేది నేను ఫ్రీగా ఇప్పించి మినరల్ వాటర్ అనేది ఈ వార్డులో ఒకటి ఓపెన్ చేసి, ప్లాంట్ ఓపెన్ చేసి ఫ్రీగా వాటర్ ఇద్దామని నేను అనుకుంటాను. నన్ను గెలిపించి మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించమని ప్రార్థిస్తూ కోరుకుంటాను. కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగమణి గారిని గెలిపించవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీస మౌలిక సదుపాయాలు పట్టణాల్లో కల్పించకుండా ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో పట్టణాల్లో ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి టిట్కో ఇండ్లను కూడా బ్రేక్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది అనే కక్షతో లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదే మాదిరిగా ఈ ఇంటి పన్నులు పెంచడానికి ఎన్నికలు అయిపోతానే ఇంటి పన్నును విలువ ఆధారిత రూపంలో పన్ను పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీర్మానించినారు. ఇది ప్రజా వ్యతిరేక చర్య. అదే మాదిరిగా అన్ని రేట్లు పెంచారు. ఈరోజు చూడండి, ఉప్పు, పప్పు, సబ్బు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు అన్నీ కూడా మొత్తం రేట్లు పెంచి ప్రజలకు భారం అయిపోయింది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు పట్టణాల్లో నివసించడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. అదే తెలుగుదేశం పార్టీ వస్తే అన్న క్యాంటీన్లను 5 రూపాయలకే మంచి భోజనం ఇస్తాం. అదేవిధంగా నాగమణి గారు ఉత్సాహవంతులైనటువంటి వ్యక్తి. ఆమె ఆధ్వర్యంలో ఈ వార్డులో మొత్తం రోడ్లన్నింటినీ కూడా బాగు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా గతంలో నారా లోకేష్ ఉన్నప్పుడు ఇక్కడ వేసినటువంటి వీధి దీపాలు అన్నింటినీ కూడా సక్రమంగా వెలిగించడం జరుగుతుంది. ఈ వీధిలో మంచినీళ్లను ఇచ్చి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సౌకర్యాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వార్డు ప్రజలందరికీ కూడా నాగమణి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తులసిని గెలిపించారని దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్ చిన్నబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. మరో అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు రాటుకొండ మధుబాబు రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ 20వ వార్డు అభివృద్ధి కోసం తాము శాయశక్తుల ప్రజల మధ్య ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధు, భవానీ ప్రసాద్, పఠాన్ ఖాదర్ ఖాన్, ప్రభాకర్ పాల్గొన్నారు. ఇప్పుడు 20 వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తులసమ్మ గారు, రామకృష్ణన్న గారు మిస్సెస్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కష్టకాలంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటామని ఇప్పుడు 3వసారి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కష్టకాలంలో నిలబడినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులందరికీ కూడా శిరసా వహించి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నామినేషన్లు వేయనీయకుండా అనే పరిస్థితి, కేసులు పెట్టి అదేవిధంగా లోపరుచుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలంటే
ఏదైనా ఉంటే ఎలక్షన్లలో తేల్చుకోండి తప్ప స్కూట్నీలో తీసేయడం, కేసులు పెట్టడం. ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబో రోజుల్లో మా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రము అభివృద్ధి పరిచే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేవిధంగా పోలవరంను గాలికి వదిలేశారు. ఈరోజు విశాఖ స్టీల్ను అమ్మే పరిస్థితి ఏర్పడింది. మనం కట్టే ఇంటి పన్నుల వల్లే ఈరోజు పథకాలు అమలవుతున్నాయి. రేపు ఎవరు వచ్చినా కూడా మన పథకాలు ఆపేకి లేదు ఈరోజు. కాబట్టి ఇక్కడ నిలబడినటువంటి అక్కకు, తులసక్కకు మీరు ఈ వార్డు ప్రజలంతా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి అక్కను దిగ్విజయంగా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు. శ్రీ రామకృష్ణ గారిని మా పార్టీ తరఫున ఇవాళ నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా ఆమె కానీ, ఆమె భర్త కానీ, రామకృష్ణ కానీ ఈ వార్డులకు ఎంతో సేవ చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి రామకృష్ణ గారి బాగా చూపించవలసిందిగా మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా 19వ వార్డుకు దాదాపీర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టాము. అతను కూడా చాలా మంచి వ్యక్తి, మీ అందరికీ ఉపయోగపడతాడని ఆశిస్తూ మీ అందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించగలరని మేము హామీ ఇస్తూ వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రజలు ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ ఏదైతే కావాలో 24/7 అందుబాటులో ఉండి మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళు చేస్తారు. వాళ్ళు మీకు కావాలంటే నేను కూడా, వాళ్ళు ఒకవేళ స్పందించకపోతే నేను కూడా ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు ఇప్పుడు వైసీపీ ఎన్ని పెంచుతున్నారో, మున్సిపాలిటీ ట్యాక్స్ ఇంకా ఈ వేరే ట్యాక్సెస్ కూడా ఎట్లా పెరుగుతాయి, అందులో ఇవి డ్రైనేజ్ ట్యాక్స్. శ్రీమతి తులసి రామకృష్ణ గారిని, అదేవిధంగా 19వ వార్డులో దాదాపీర్ గారిని గెలిపించవలసిందిగా ఈరోజు అప్పారావు వీధిలో నేను, మన బాబురెడ్డి గారు, తులసామ్ గారు, వివిధ తెలుగుదేశం లీడర్లు అందరం కలిసి ఈరోజు క్యాన్వాస్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పెంచబోయే మున్సిపాలిటీ పన్నులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని అత్యధిక వార్డులో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పన్నులను పెంచబోము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా పన్నులు పెంచిన పాపాన్ని పోలేదు, కరెంటు ఛార్జీ పెంచిన పాపాన్ని పోలేదు. ఈరోజు ఈ 19 నెలల్లో విపరీతంగా పన్నులు అన్ని విధాలా పెంచుతూ ఈరోజు సంక్షేమం పేరుతో ప్రజలందరినీ కూడా అప్పుల పాలు చేస్తాంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిందిగా కోరుకుంటాను. DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.